హలో అండి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. మామూలుగా మనం తెల్ల జిల్లెడు పూలను, ఆకులను పూజలు, వ్రతాల్లో ఉపయోగిస్తూ ఉంటాం. అలాగే కాకుండా ఈ మొక్కకి ఔషధ గుణాలు కూడా చాలా ఎక్కువగానే ఉన్నాయండి. ఇవి 2 రకాలు ఉంటాయి. పూలను బట్టి మనం తెల్ల జిల్లెడా కాదా అని నిర్ణయించవచ్చు. ఇక్కడ చూస్తున్నదైతే తెల్ల జిల్లెడు. ఇంకొకటైతే పూలు పర్పల్ కలర్‌లో అయితే ఉంటాయి. అండ్ ఈ చెట్టు యొక్క ఆకులో పాలనేవి వస్తూ ఉంటాయి. మనం ఆ ఆకును తుంచినప్పుడు ఆ పాలు కొంచెం డేంజర్. మన కళ్ళల్లో పడ్డాయంటే చాలా మంటగా, చాలా ప్రాబ్లము. సో మనం అవి తుంచేటప్పుడు కేర్ఫుల్గా చూసుకోవాలి. పిల్లలు అలాంటి వాళ్ళని కొంచెం జాగ్రత్తగా చూసుకోండి. నేను తుంచుతున్నప్పుడు చూడు అక్కడ పూలు వస్తున్నాయి కదా, పాలు వస్తున్నాయి కదా, అవి చాలా డేంజర్ అండి కళ్ళల్లో పడ్డాయంటే. సో కేర్ఫుల్గా తుంచుకొని చూసుకోండి. ఈ మొక్క వల్ల చాలా ప్రయోజనాలు అయితే ఉన్నాయి. ఒక్కొక్కటిగా నేనైతే ఈ వీడియోలో చూపిస్తాను. నాకు తెలిసినవి మేము పూర్వం మా చిన్నప్పటి నుంచి మా అమ్మమ్మల వాళ్ళు చెప్పినవి. మనం పొలం వెళ్ళినప్పుడు కానీ, రోడ్లో కానీ ముళ్ళులు తొక్కుతూ ఉంటాం కదా. ముళ్ళులు కానీ షార్ప్గా ఉన్న ఐటమ్స్ తొక్కినప్పుడు బాగా నొప్పిగా ఉంటుంది. ఆ ముళ్ళు తీసేసిన తర్వాత కూడా ముళ్ళు ఉన్నా కూడా అలాంటప్పుడు ఈ తెల్ల జిల్లెడు పాలు పెట్టామంటే ఆ నొప్పి అనేది తగ్గిపోతుంది. చూడండి అక్కడ నాకు ముళ్ళు గుచ్చుకుంది. అది తీసేసిన తర్వాత కూడా నాకు నొప్పిగా ఉంటే నేను అలా పెట్టుకున్నాను. ఇంకా ఇక్కడ నేను 2 జిల్లెడాకులు అయితే తీసుకోవాలి. తీసుకున్న తర్వాత కొంచెం ఆముద నూనె అయితే నేను అప్లై చేస్తున్నాను. 2 వైపులా కూడా అప్లై చేసుకోవాలి. అలా అప్లై చేసుకున్న ఆకుల్ని మనం దోస పెనం కానీ లేదా రొట్టె పెనం కానీ ఉంటుంది కదా, అలాంటి పెనం మీద పెట్టేసి కొంచెం హీట్ అయితే చేసుకోవాలి. అంటే మన శరీరం ఎంత వేడిని తట్టుకోగలదో అంత మాత్రమే వేడి చేయండి. ఎక్కువగా వేడి అవసరం లేదు. అలా వేడి చేసుకొని మనం మామూలుగా మోకాళ్ళ నొప్పులు, కీళ్ళ నొప్పులు వస్తూ ఉంటాయి, లేదా మనం ఎక్కడన్నా పడ్డప్పుడు వాపు అనేది వచ్చేస్తూ ఉంటుంది కదా, అలాంటి ప్లేస్లో మనం ఇలాంటి వేడి చేసిన ఆకుని కట్టేసామంటే ఆ నొప్పి అనేది తగ్గిపోతూ ఉంటుంది. లేదా మీకు ఇంకా ఓపిక ఉంది అంటే కొంచెం పసుపు ఈ ఆకును వేసి దంచేసి పేస్ట్ లాగా చేసుకొని ఇలా ఒక ఆకును తీసుకొని ఆముదం రాసేసి వేడి చేసిన తర్వాత మనం ఆల్రెడీ పేస్ట్ చేసుకొని పెట్టుకున్నాం కదా, ఆ ఆకు మధ్యలో పెట్టి మీకు ఎక్కడైతే నొప్పిగా ఉంటుందో అక్కడ పెట్టేసుకొని కట్టేసుకున్నారు అంటే ఇంకా తొందరగా నొప్పి అనేది తగ్గిపోతూ ఉంటుంది. అది ఉదిరిపోకుండా ఒక దారం లేదా క్లాత్తో అయితే కట్టేసుకుంటే ఒకసారి ట్రై చేసి చూడండి. నేనైతే ఇక్కడ మీకు చూపించడం కోసం హీట్ చేసేసి ఇక్కడ చెయ్యి దగ్గర అయితే పెట్టుకొని చూపిస్తూ ఉన్నాను. అలా పెట్టేసుకోవచ్చు. ఒకసారి మార్నింగ్ ఒకసారి, ఈవినింగ్ ఒకసారి అలా పెట్టేసుకుంటే చాలా తొందరగా తగ్గిపోతుందండి. అలాగే కొంతమందికి పీడకలలు లాంటివి వస్తూ ఉంటాయి కదా, అలాంటి వాళ్ళకి ఈ చెట్టు యొక్క వేరుని తీసుకొని వాష్ చేసి దాన్ని తలదిండు కింద పెట్టుకున్నాము అంటే పీడకలలు అనేవి రావు, భయం అనేది తగ్గుతుంది. ప్లీజ్ లైక్ ఇట్.